హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి అలసందల కొర్రల దోశలండి. షుగరు, బీపీ, థైరాయిడ్లో ఉన్న వాళ్ళకి ఇవి డైట్లో చేర్చుకోండి, చాలా మంచిదండి హెల్త్కి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ తోటి ఒకటి కొర్రలు తీసుకున్నాండి, ఒక 2 టీ స్పూన్లు మినపగుళ్ళు, ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు కొర్రలు తీసుకున్నానండి. 3 గ్లాసులు కొర్రలు తీసుకొని వేరువేరుగా, ఎందుకంటేనే కొర్రలు కొంచెం 4 సార్లు అలా కడుక్కోవాలండి. అలసందలు అవి అయితేనే ఒకసారి 2 టైమ్స్ అలా కడిగితే సరిపోద్దండి. అందుకని నేను విడివిడిగానే పోసుకున్నానండి. మీ కాలని 2 కలిపైనా పోసుకొని నానబెట్టుకోవచ్చండి. ఇవి 3 పోసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 4 టైమ్స్ కొర్రలు, ఒక 2 టైమ్స్ అలసందలు అవి కలిపి కడుక్కోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ పారబోసాక ఒక 3-4 సార్లు కడిగిన తర్వాత కొర్రలు అవి 2 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఇవి నానబెట్టుకోవాలండి. కొర్రలు కొంచెం బియ్యం కన్నా ఒక 1 అవర్ అన్నా ఎక్కువసేపు నానాలండి. బియ్యం ఒక 5 గంటలు నాననుకోండి, కొర్రలు ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత 2 కలిపి ఒక దాంట్లో పోసుకున్నానండి. కొర్రలు, అలసందలు అన్నీ కలిపి ఒక దాంట్లో పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇంచు అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొర్రల మిశ్రమం వేసుకోవాలండి. కొర్రలు, అలసందల మిశ్రమం వేసుకొని ఒకసారి తగినంత వాటర్ పోసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నానబెట్టుకున్న నీళ్ళైనా పోసుకోవచ్చండి. లేకుంటే ఈ నీళ్ళు ఇష్టం లేని వాళ్ళు మామూలుగా విడిగా పెట్టుకొని వాటర్ అయినా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను 2 వాయిలుగా వేసుకున్నానండి. సగం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సగం ఇంకో వాయి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి పిండిని. రెండో వాయి కూడా వేసుకున్న తర్వాత పిండిని అదే గిన్నెలోకి తీసుకొని ఇది ఒక నైట్ అంతా పులియబెట్టుకోవాలండి. మార్నింగ్ పోసుకొని ఈవినింగ్ అయినా పిండి వేసుకోవచ్చండి, లేదా ఈవినింగ్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా పిండి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. పులిసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ వచ్చేంత వరకు నీళ్లు కలుపుకొని దోశలు పోసుకోవాలండి. దోశ బ్యాటర్ వచ్చేంత వరకు వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలండి. ఉప్పు అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి దోశలు వేసుకోవాలండి. మాకు ఫస్ట్ దోశ కొంచెం కష్టం అనిపించింది అంతే, అయినా సరే దోశలు మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. షుగరు, థైరాయిడ్, బీపీ ఉన్న వాళ్ళకి డైట్లో కంపల్సరీగా అలసందల కొర్రల దోశని ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నేను ప్లెయిన్ దోశ వేసానండి ఫస్ట్ది. మీకు కావాలి అనుకుంటేనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి. లేకుంటేనే సన్నగా మీద ఏదైనా కారం దోశలాగా తినాలనుకుంటేనే ఎర్ర చట్నీ అలా అయినా ట్రై చేయొచ్చండి. లేదా మసాలా కూర అండి, అంటే ఆలుతో చేసిన మసాలా కర్రీ అయినా పెట్టుకోవచ్చండి. ఇది 2 వైపులా కాలిన తర్వాత ఇది తీసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత రెండో దోశ కూడా పోసుకున్న తర్వాత దీనిపైన కొంచెం వెల్లుల్లి కారం వేసుకున్నానండి. మీకు కావాలని వెల్లుల్లి కారం వేసుకోవచ్చు, లేదంటేను మీ దగ్గర కొబ్బరి పొడి కానీ కారపొడి ఏదైనా అంటేను ఉలవల కారపొడి అలాంటివి అని ఉంటే కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వెల్లుల్లి కారం వేసుకొని ఒక్కవైపే కాల్చుకున్నాను. రెండో వైపు తిప్పితేనే కారం అంతా పెనానికై మిగిలిన దోశలు వేసుకోవడానికి అంత బాగా రాదని నేను ఒక్కవైపే కాల్చుకున్నానండి. కాకపోతే వాటికన్నా ఇంకొక 1 సెకండ్ ఎక్కువసేపు కాల్చుకోండి, అప్పుడు మీకు పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. ఇది కాలిన తర్వాత ఇది మడుచుకొని ఇది ఇలానే సర్వ్ చేసుకోవటమేనండి. ఇది దోశ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. తర్వాత ఇంకో దోశ వేసుకున్నానండి. ఇది కూడా ప్లెయిన్ దోశ వేసానండి. మీకు కావాలనుకుంటే సన్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ, టమాటో చట్నీ, మీకు నచ్చిన చట్నీతో చేసుకోండి. ఇవన్నీ చేసుకునే ఓపిక లేకపోతేనే నిల్వ పచ్చడి ఉంటాయండి, ఆవకాయ పచ్చడి, టమాటో నిల్వ పచ్చడి, వాటితో కూడా
తినచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎంతో టేస్టీగా అండి అలసందల కొర్రల దోశలు. షుగరు, బీపీ, థైరాయిడ్తో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకు ఈ డైట్‌లో కంపల్సరీగా ఈ దోశలు ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్